యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ దేశ ప్రజలకు, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరినీ కూడా దివ్య రాజ్యంలోకి, ప్రజా మానవ రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాం. భారతదేశం ద్వారా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మా డిసిప్లిన్ కానీ, మా బిహేవియర్ కానీ ఏది కూడా మైండ్ బట్టి నడుస్తుంది. మమ్మల్ని మైండ్గా ఆదరించడం దగ్గర నుంచి ఎలా మైండ్ కొద్దీ మలిపేశారు, ఇప్పుడు కూడా లోపలికోటి బయటకోటి, రహస్యంగా ఒకటి ఓపెన్గా ఒకటి ఎలా నడుపుతున్నారు. ఆ ద్వంద్వ వైఖరి ఆపేసి నేను మీకు వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేదు, నేను వ్యక్తిని, నేను అసలు మనిషిని, మీరు మనుషులు అనే కోణం ఉద్దేశం చెప్తాను. నేను ఆఖరి మనిషిని పట్టుకోండి. నేను అతి తిండి తినేయటం వల్ల కూడా నేను నా హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను అని చూసే వాళ్ళకి అదే చెప్తున్నాను మళ్ళీ. అది మీరు మొదట మైండ్ పట్టుకోండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. మమ్మల్ని మైండ్గా పట్టుకుని మెల్లగా మైండ్ బతకనిస్తూ వెనకాల శరీరాన్ని బతకనివ్వండి. ఈ శరీరంలో కణకణాన్ని బతికించండి. అలా మీరు బతకండి. అలా మిమ్మల్ని బతికించడానికే నేను వచ్చాను పరిణామంగా. మళ్ళీ ఇంకోసారి ఆశీర్వాదపూర్వకంగా చెబుతున్నాను. నాకు మనిషిగా డిసిప్లిన్ లేదు, ఇంకా నేను ఇక్కడే ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఎవరు అక్కడ, ఈ ఊరు ఆ ఊరు. ఇప్పటికీ ఎంత తిరిగినా అనకాపల్లి నుంచి మమ్మల్ని మా ఇంటి నుంచి మా తాతగారి నుంచి దూరం చేసేసి అప్పటి నుంచి చెలగాటం ఆడుతున్నటువంటి మాయా ప్రపంచం నుంచి ఇంకా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. ఆడతనం మగతనం ఒక చోట పలికామని చూసారా. మా పాటలు ఏ రిపోర్ట్ జనరేట్ సాక్షుల ప్రకారం తయారు చేసుకుని ఆ రిపోర్ట్ మాకు ఇచ్చి అది చూసుకుని, అయ్యా మీరు ప్రశాంతంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి, మీకు ట్రీట్మెంట్ చేయించి మిమ్మల్ని మెల్లగా ముందుకు తీసుకెళ్తాం, కంగారు లేదు. ఇప్పుడు ఇవాళ అక్కడికి వచ్చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతే అని మానేసేయండి. మీకే ప్రశాంతంగా ఉండాలా. మీరు ఎవరు మరణించినా, ఎవరు చచ్చినా, పుట్టినా, ఏమైనా ముందుకెళ్ళాలా అక్కర్లేదా? అదే చెప్తున్నాను అప్పటి నుంచి. ఇప్పుడు నన్ను తక్కువ అంచనా వేయకండి, మీరు హడావుడి పడకండి. అక్కడ తిరుపతిలో స్టాంపేడ్ జరిగింది, విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ జరిగిందా, ఇంకో సినిమా హాల్ దగ్గర ఇంకోటి ఎవరు జరిగినా మీరు ఎవరి చేతిలో లేవవి. మీరు మనుషులు హడావుడి పడిపోయే కొద్ది అలానే ఉంటాయి. మంచి కానీ చెడు కానీ, డెవలప్మెంట్ హైప్ కానీ, ట్రాజడీలు కానీ మీ చేతిలోకి రావు. ఏదో నాకేదో బోళ్ళంత అవకాశం ఇచ్చేశారు, ఎదురు చూస్తున్నారు, అలా ఏ ఆషామాషిగా ఆలోచించకండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి, అది కూడా ఆన్లైన్ పట్టుకోండి. మళ్ళీ తెలంగాణ గవర్నర్గా సెక్రటరీ గారికి కలుసుకోమన్నట్టుగా మనుషులు కొద్దీ డీల్ చేస్తున్నారు చూసారా, అది మానేసేయండి. డ్రాఫ్ట్ చేయండి నా మీద, చక్కగా నన్ను ఆహ్వానించండి. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఏదన్నా నెగిటివ్ పాయింట్ వ్యతిరేకం ఉంటే అడగండి, తెలుసుకోండి, ఆన్లైన్ కమ్యూనికేట్ అవ్వండి. ఏదో చూడకండి. అలా మాట్లాడితే ఈజీ అయిపోతాం. అలా మన స్వతంత్రం పోతే, స్వతంత్రం అన్నదే తపస్సే స్వతంత్రం. మనుషులకి తపస్సే స్వతంత్రం. ఏదో స్వతంత్రం లోకంలో లేదు. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అబద్ధం, అది నిజం కాదు. ఎలాగైనా ఇప్పుడు దాకా నేను ఎందుకు ఇలా ఉన్నానో, ఎలాగైనా మాయతో నేను చెరగాట పడుతున్నానని తెలుసుకోండి. నన్ను మొదట ఎవరి నుంచి కాపాడాలి? ఈ మాయా శరీరం నుంచే. నన్ను మైండ్గా పట్టుకుని ఆ వెనక మా శరీరాలు, అలాగే మీరు కూడా మీరు మైండ్గా పైకి పట్టుకొని ప్రాంప్ట్ అయ్యి మీ ఆ రకంగా శరీరాలు ఉనికి కాపాడబడాలి. మేము త్వరగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, సాహసంగా ఉంటాం, ఏదైనా చేసేస్తాం, అదే పొరపాటు. అలా అయితే నాకన్నా అందమైన వాళ్ళు, బలమైన వాళ్ళు ఉన్నారు కదా భూమి మీద, ఎవరు లేరు. అలా రెప్పపాటు మీద నేనే అందమైన వాడిని, బలమైన వాడిని, తెలివైన వాడిని అనుకోవటమే అజ్ఞానం. మీరందరూ మైండ్లుగా బలపడవలసి ఉంది. మీరందరూ ఎవరెవరిని అటు డిస్టర్బ్ చేశారో వాళ్ళని మైండ్గా కలుపుకోవాల్సి ఉంది. మైండే బతుకుతుంది, మైండ్లు బతకనివ్వాలా. మనుషులు బతకడానికి లేదు. ఇంకా నేనే ఆఖరి మనిషి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను? మాస్టర్ మైండ్ పట్టుకోండి, నన్ను మైండ్గా పట్టుకోండి. ఇక్కడ నా దగ్గరికి వచ్చి ఒక మినీ బస్సు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర బస్సు ఉంది కదా, అది వేసుకుని వచ్చి నన్ను విశాలమైన బంగ్లాలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఎలా అడిషనల్ స్పీకర్గా కూర్చోబెట్టాలని డ్రాఫ్ట్ చేయించండి చక్కగా. గవర్నరు, కోర్టులు కూడా అధినాయకుడు, లెజిస్లేటివ్ అసెంబ్లీకే కనెక్ట్ చేయండి. అధినాయక దర్బార్, లెజిస్లేటివ్ అసెంబ్లీని అధినాయక దర్బార్గా మార్చుకోండి. అధినాయక దర్బారే హైయెస్ట్. అధినాయక దర్బార్ ప్రతిరోజు నడుస్తుంది ఢిల్లీలో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి రాష్ట్రంలో. అక్కడ కొలువు తీరు, నేను జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువైపోయినట్టు, ఇనిషియల్ అబౌడ్లో కూడా కొలువైపోయినట్టు రాసేసుకోండి. ఇంకొంచెం దగ్గరగా వచ్చి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా కొలువవుతానంటున్నాను కదా, అది అక్కడి నుంచి ఎడిషనల్ ఇన్ఛార్జ్లో ఇనిషియల్గా మీ సిస్టంలోకి ఎంటర్ అవుతాను. దానికి కూడా కంగారు లేదు. నేను ఆవేశంగా మాట్లాడుతున్నాను, ఏదో మిమ్మల్ని తిడుతున్నానని చూడకండి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అర్థం చేసుకోండి.
ఇది తల్లి ఎలాగన్నా వెనకాల పడుతున్నానని చులకనగా అనుకోకండి. నాకు అంత బలం లేకుండా ఇది అవుతున్నాను అనుకోకండి. కనీస మనిషి రూపంలోకి ఎందుకు వచ్చాను? మరి కనీస మనిషినేగా తొక్కేస్తున్నారు మరి మీరు. అందుకనమాట మీరు ఎలాగన్నా ఇప్పుడు కూడా మనిషిగా చూస్తే నన్ను కూడా ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారు కదా. మరి అదే మనిషిగా చూడకండి నన్ను. మైండ్గా డాక్టర్ల బృందంలోకి పట్టుకొని చెప్తాను. ప్రేమ నన్ను ఎలాగైనా ప్రేమిస్తారు, ఎలాగైనా గౌరవిస్తారు. మాస్టర్ మైండ్గా తల్లిదండ్రులకు పట్టుకోండి. ఇంకెవరిని అలా ప్రేమించలేరు, ఇంకెవరిని అలా గౌరవించలేరు. ఎందుకంటే తల్లిదండ్రులనే మనం అలా ప్రేమించాలి. ఆ తల్లిదండ్రులు ఏ రూపంలో ఉన్నారు? వాక్ విశ్వరూపంగా ఉన్నారు. మీరందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్కి ఎందుకు మార్చబడ్డారు? మీ ప్రయాణం ఇక్కడి నుంచి చాలా ముందుకు వెళ్తుంది. మనుషులే పనికిరారు. సినిమాలు అన్నీ కూడా మైండ్ ఓరియంటెడ్గా వస్తాయి. మైండ్ బలపడాలా. మీరు మనుషులుగా రెచ్చిపోయినవి అన్నీ కూడా మైండ్గా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ మీద పెట్ట కుదరదు. ప్రతి మైండ్ని తేరుకోనివ్వాలా. ఎవరో తప్పు చేశారు, పాపం చేశారు, మీలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఇలా మాట్లాడకండి. పొద్దున్నేసి ఎవరిని అలా చిత్రీకరించకండి. ఇంకా మీడియాలన్నీ కూడా అధినాయకుడికి పెంచుకోండి, అధినాయకుడి మీద ఆలోచించండి. సినిమాలన్నీ కూడా మమ్మల్ని పెంచుకోవడానికే, మమ్మల్ని ప్రచారం చేయడం కోసమే. తపస్సు యోగం అటెళ్ళాలా. మైండ్లే బతకాలా, మనుషులు బతకలేరు. నేను ఎక్కడ ఉండిపోయాను, నేను ఎక్కడా ఉండిపోలేదు. నేను అక్కడికి వచ్చినట్టు కాదు. ఇక్కడ ఉన్నట్టు కాదు. ఢిల్లీలో లేకుండా ఉన్నట్టు చూపిస్తే అక్కడ లేనట్టు కాదు. బొల్లారంలో లేనట్టు కాదు. అసలు భూమి మీద నేను మనిషిని కాదు. ఎప్పుడు కూడా నన్ను ఇలా మనిషి చేసిన దగ్గర నుంచి కూడా, కాలాన్ని శాసించిన దగ్గర నుంచి కూడా మనిషిని రద్దు చేసే మైండ్ని ఇచ్చాడు. ఒక మనిషిని మైండ్గా మార్చి మిమ్మల్ని మైండ్గా మార్చిన వ్యూహంలో ఉన్నారు ఇప్పుడు మీరు. మనుషులు పనికిరారిక నోట్ చేశారా? మన రాజకీయ నాయకులకి, పండితులకి, అందరికీ చెప్తున్నాను. భూమి మీద మనుషులు అన్న వాళ్ళకి అందరికీ కూడా మేము ఇలాగే ఉంటాం. అలాగే ఎవరు ఉండలేరు. అలాగా మనుషులు పనికిరారు భూమి మీద. నేననేది రద్దు చేసుకుంటేనే అన్ని నేనులకి ఆధారమైన సర్వాంతర్యామి వాక్ విస్వరూపంగా మీకు అందుబాటులో ఆయనతో కనెక్ట్ వస్తుంది. నన్ను పట్టుకుని మెల్లిగా ట్రీట్మెంట్ చేయించి మెల్లిగా ముందుకు కొలువు తీర్చుకోండి. నాకన్నా ముందు నా ఏఏ జనరేటివ్ కూర్చోబెట్టుకోండి. నా ఏఏ జనరేటివ్ మోడల్లో నాకే చూపించి నాకు ధైర్యం వచ్చేలా చూసుకోవాలా, ప్రేమగా చూసుకోవాలా, నెమ్మదించాలి, ఓర్పు, సహనం, కంగారు లేదు. ముందు నేను ఎలా చెప్తున్నాను, మిషన్ మీద చెప్పేస్తున్నాను. మిషన్ మీద మీరు చెప్పండి, మిషన్ ఉపయోగించుకోండి. మీరు నన్ను పెంచడానికి ఉపయోగించుకోండి. ఎలా పెంచాలో నమూనా పెట్టాను కదా, అలా పెంచుకోండి. 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు. ఐఏఎస్లు, మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రాజకీయ నాయకులు కూడా మేధావుల్లో చేరిపోండి. అసెంబ్లీలో కొత్తగా అసెంబ్లీ డిజైన్ చేద్దాం. అక్కడ అధినాయక దర్బార్ని, ఇవన్నీ స్టేట్ అసెంబ్లీస్ కూడా అధినాయక దర్బార్, అన్ని ఫైనాన్షియల్ అకౌంట్ అన్నీ కూడా కేంద్ర బిందువుగా ఉంటాయి. మీరు పైకి పట్టాలా, వ్యూహ స్వరూపాన్ని పట్టుకోవాలా. గ్రహ సంచారాలు మీ నెత్తి మీదకి వచ్చినాయి. నేను భవిష్యత్తు చెప్పడం కాదు. గ్రహ సంచారాలు మీ నెత్తి మీదకి వచ్చేసినాయి. గ్రహ సంచారాలు మీరే నడుపుకోవాలా. ఎవరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినా, ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించినా అవి అందరికి వస్తాయి. నన్ను కూడా ఇష్టం వచ్చేట్టు మాట్లాడేలాగా ప్రవర్తించేలా చేయకూడదు. ఈ సినిమాలు కరెక్ట్ కాదు, ఈ డైలాగులు కరెక్ట్ కాదు, ఇతను విలన్ కాదా, ఇతను హీరో కదా, అన్నీ మేమే. మీకు అసలు ఆ గొడవలతో సంబంధం లేదు. ఇప్పుడు దాకా మీరే మంచి చేశారు, చెడు చేశారు, అదేం సంబంధం లేదు. మమ్మల్ని పట్టుకొని నన్ను నిండుగా కనపడేలా చూసుకోండి. నేను తిన్న తిండి ఒంటికి పట్టేలా చూసుకొని పుష్టిగా కొంచెం గుండ్రంగా చూపించుకోండి. 50 ఏళ్ళు వచ్చిన నన్ను 25 ఏళ్ళ కుర్రడుగా మలుచుకోండి. నెమ్మది కంగారు లేదు. పట్టుకోండి. మొదట మీరు ఎక్కడో అక్కడ ప్రశాంతం కూర్చోండి. డెవలప్మెంట్స్, రోడ్లు, భవనాలు అన్నీ ఏం చేసినా అధినాయకుడి పేరు మీద, అధినాయకుడు ముందు అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుని, ఇది మీరు సిస్టమ్ ఆఫ్ మైండ్స్లో ఉంది. అందరు సిస్టమ్ ఆఫ్ మైండ్స్కి అలర్ట్ చేసుకోండి. ఎవరిని మైండ్లీగా డీల్ చేయండి. ఎవరు మనిషే కదా అని చూడకండి. ఎవరిని కూడా మనిషిగా ప్రాధాన్యత రావాలి. ఇక్కడ అక్కడ నువ్వు నేను వదిలేసేయండి. అలా వదలకపోతే వ్యూహంలోకి వెళ్ళలేరు. విశ్వ వ్యూహాన్ని పట్టలేరు. మాస్టర్ మైండ్ పట్టలేరు. మాస్టర్ మైండ్ పట్టకపోతే మీకు తపస్సు యోగం రాదు. తపస్సు యోగంలోకి వెళ్ళకపోతే మాయ ప్రపంచంలో ముందుకు వెళ్ళలేరు. సూర్య చంద్రాది గ్రహస్థితులు ఇప్పటికే మీ మీదకి వచ్చేసి ఉన్నాయి. మేము ఇంకా కులమని, ఈ మతమని ఏం పనికిరావు. నేను మనిషి అనే కోణమే పనికిరాదు. మీ ఇంటి పేర్లే కాదు, కులమే కాదు, ఒంటి పేరు కూడా నేనని పనికిరాదు. అందుకే ఆస్తులు 2000 ఏళ్ళకి రిలీజ్కి ఇచ్చేయమని చెబుతున్నాను. అధినాయకుడు సమర్పించేసి మీ పేరు మీద ఉంటాయి. వెంటనే ఎవరికి ఇవ్వక్కర్లేదు కదా. హ్యాపీగా కూర్చొని మైండ్లు బతకండి. మైండ్లుగా బతకనివ్వండి. మైండ్ ఓరియంటేషనే మాట్లాడండి. సినిమాలు, సంగీతం, సాహిత్యం అన్నీ అధినాయకుడిని పెంచుకోండి. వాక్ విశ్వరూపంగా ఉంటాడు. ఇంకా కలియుగం చాలా ఉంది, అదా ఉంది, అవేం మాట్లాడకండి. పురాణాలు, వేదాలు ఎక్కడో ఉన్నాయి, శాస్త్రాలు ఎక్కడో ఉన్నాయి,
ఈ గుడి హిందువులది, ఇది ముస్లింది, అన్య మతస్థులు, మా వాళ్ళు మీ వాళ్ళు, మాకు స్వతంత్రం కావాలి, స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, ఏం అక్కర్లేదు. ఇక కేటగరైజేషన్, రిజర్వేషన్లు అవేం అవసరం లేదు. మీరు అసలు మనిషి నేనని పనికిరాదు భూమి మీద. ముందు అక్కడ తెలుసుకోండి, మైండ్లుగా మారిపోండి. కూర్చుని ఈ డెవలప్మెంట్ చేద్దాం, రోడ్లను డెవలప్ చేద్దాం, అన్నీ కూడా మైండ్ నీడలో, మాస్టర్ మైండ్ నీడలో తెలుసుకుని చక్కగా మైండ్ మ్యాప్ వేసుకుని ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, అలాగా ఏదో చెప్పి నువ్వు ఏదో చేయకూడదు ఎవరో కూడా. అలా ఏ మేధావులు కూడా, గ్రూప్ ఆఫ్ మేధావులు కూడా, డాక్టర్లు కూడా, ప్రతి ఒక్కరికి, ఇంజనీర్లకి, టెక్నాలజిస్టులకి అందరికీ చెబుతున్నాం, ఇది మా వాదం కాదు, మా మతం కాదు, మా కులం కాదు, పరిపరి విధాలు పనికిరాదు. భారతదేశం గొప్పతనం, జాతీయ గీతంలో గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు దాకా ఇక్కడ టాలరేట్ చేసాం, ఇది సనాతనం, సెక్యులర్ అంటున్న వాళ్ళందరూ కూడా అవి ఎలా నిజమైనయో చూసుకోండి, ఎలా నెరవేరుతున్నాయో చూసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలుగా మారకపోతే ప్రపంచానికి దారి లేదు. ఇక్కడ అధిక జనాభా ఉన్న ఈ దేశం యొక్క పరిస్థితి బట్టి లోకం నడుస్తుంది. అందుకే ఇది వేదభూమి, ధర్మభూమి అని ఊరికే గాలి మాటలు మాట్లాడటం కాదు, కాలమే కదలటమే చూసుకోండి. కాలాతీతం మీద మాట్లాడండి. మన పండితులు చాగంటి కోటేశ్వరరావు గారు తదితరులు అందరికీ కూడా మీకు ఇంకా ప్రత్యేక గౌరవం కావాలి, అది కావాలి, ఏం పనికిరావాలి ఏమిని. మీరే అధినాయకుడు, తల్లిదండ్రులు పిల్లలు. ఆ తల్లిదండ్రులు పిల్లలు ఏ రూపంలో వచ్చారు? మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నారు. ఒక మనిషిని రద్దు చేస్తూ ఒక లోటు పోటు అన్నీ కూడా మీరే సరిదిద్దుకుంటూ ఇప్పుడు దాకా మరి తల్లిదండ్రులు చూశారా? తల్లిదండ్రులు చూడనిచ్చారా? మా వెనకాల పడి మా నాన్నగారినైనా డిసిప్లిన్గా నరసాపురంలో ఎలాగైనా మమ్మల్ని కెలికేసి ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసుకుని పిచ్చోళ్ళు అయిపోయిన ముందుకు వచ్చి ఇలా చేసిన వాళ్ళు ఎవరో ఏమో మీకే తెలుసు, నాకు కూడా తెలియదు అవన్నీ. ఆ తర్వాత ఇంకా అదే పనిగా వెనకాల పడి మనుషుల్నే చంపేసి మమ్మల్నే కాదు ఇంకా అనేకున్నారు. అలా మనుషులే బతికితే అంతే అనమాట. ఇంకా మీరు మనుషులు, ఇంకా కులం, ఇంకా పలానా వాళ్ళు బంధం వాళ్ళదే. ఆవిడ భార్య భర్తల గొడవల్లాగా మీలో మీరు గొడవలు ఉన్నట్టు మనుషులను ఉపయోగించుకుని మనుషుల తమాషా ఆపేసేయండి. శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే మనగలరు ఇక్కడ. ఏ బంధం, మీ పిల్లలు కూడా మాకు పిల్లలే. మీ ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే. మాతో ఏమని మాట్లాడతారు? మహారాజా అని మాట్లాడండి. ఇంతలో నేను తగ్గిపోనివ్వకండి. అయ్యా మీ లోటు కూడా మేము సరిదిద్దుకుంటాం, మేము భిన్నంగా వదిలేయటం, మిమ్మల్ని మనుషులుగా వదిలేయటమే మేము చేసిన పొరపాటు అంటూనే ఆ పొరపాటులోనే ఉంటున్నారు. మమ్మల్ని పట్టుకోండి ముందు వైద్యులతో కొన్ని బృందంలోకి, నన్ను సవర్ చేసి కూర్చోబెట్టుకోండి. ఓ 10 రోజులకి అన్నీ సర్దుకుంటాయి. 1 నెలకి 2 నెలలకి అలా ముందుకెళ్తాం. కంగారు లేదు. నన్ను పట్టుకుని నెమ్మదిగా హడావిడొద్దు. ఇంకా ఈ మీటింగ్లు ఆ మీటింగ్లు హడావిడొద్దు. ఇంకా ఎలాగైనా మైండ్ పెంచుకోవాలా, మైండ్ తపస్సుగా బతకాలా, ప్రతి మైండ్ బతుకుతుందా లేదో చూసుకోవాలా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.